హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, గౌతమ్ గంభీర్ అయితే హెడ్ కోచ్కి అయితే ఎంపిక అయ్యాడు. ఇప్పుడైతే మనం గౌతమ్ గంభీర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ బ్యాటింగ్ కోచ్ ఎవరు, బౌలింగ్ కోచ్ ఎవరు, ఫీల్డింగ్ కోచ్ ఎవరో కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గౌతమ్ గంభీర్ గురించి అయితే మాట్లాడుకుందాం. గౌతమ్ గంభీర్కి హెడ్ కోచ్ చేసిన అనుభవం అయితే లేదు. తనైతే ఒక మెంటర్గా అయితే అనుభవం అయితే ఉంది. 3 సీజన్స్ అయితే మెంటర్గా చేశాడు. 2 సీజన్లు అయితే ఎల్ఎస్జీని ఎలిమినేటర్ వరకు తీసుకెళ్లాడు. అండ్ ఒక సీజన్ కేకేఆర్ని అయితే ఫైనల్ కూడా గెలిపించాడు. సో మెంటర్గా అయితే ఒక సక్సెస్ఫుల్ మెంటర్ అని చెప్పొచ్చు. చూడాలి తన కోచింగ్ స్ట్రాటజీస్ తోటి మన టీమిండియాని ఎంత ముందుకైతే తీసుకెళ్తాడో. అండ్ ఇంకా సీనియర్ ప్లేయర్స్ విషయానికి వస్తే జైష్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా WTC ఫైనల్ అయితే సీనియర్ ప్లేయర్స్ ఆడతారని. సో మనమైతే సీనియర్ ప్లేయర్స్ని చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం బ్యాటింగ్ కోచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. బ్యాటింగ్ కోచ్గా అభిషేక్ నాయర్ అనే పేరు అయితే వినిపిస్తుంది. సో చూడాలి ఎవరు వస్తారో బ్యాటింగ్ కోచ్గా. మ్యాక్సిమం అభిషేక్ నాయరే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. గౌతమ్ గంభీర్ వినాయక్ కుమార్ని ఇంకా మార్కిల్ని పరిశోధిస్తున్నట్టయితే సమాచారం. అండ్ మార్కిల్కి గౌతమ్ గంభీర్కి అయితే మంచి కోఆర్డినేషన్ ఉంది. ఇద్దరు కలిసి 2 సీజన్లు కేకేఆర్ టీంకి అయితే ఆడారు. అండ్ ఎల్ఎస్జీ టీంకి మార్కిల్ అయితే స్టాఫ్ మెంబర్గా కూడా వర్క్ చేశాడు. సో వీళ్ళిద్దరికి అయితే మంచి కోఆర్డినేషన్ ఉంది. చూడాలి మార్కిల్ని ఏమైనా బౌలింగ్ కోచ్ చేస్తారా లేదా. అండ్ బీసీసీఐ మాత్రం బాలాజీని, జహీర్ ఖాన్ని కూడా పరిశోధిస్తున్నట్టయితే సమాచారం. సో చూడాలి ఎవరు వస్తారో బౌలింగ్ కోచ్గా. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఎవరు వస్తే మనకు కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే జహీర్ ఖాన్ వస్తే బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫీల్డింగ్ కోచ్ విషయానికి వస్తే జంటీ రోడ్ అనే పేరు అయితే వినిపిస్తుంది. సో చూడాలి ఫీల్డింగ్ కోచ్గా ఎవరు వస్తారో. ఫ్రెండ్స్, ఇది బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ అండ్ ఫీల్డింగ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్న ప్లేయర్స్. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేయండి. ఎవరు మంచిగా వస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.